ఇచ్చిన ప్రాధాన్య మౌలిక సదుపాయాలను చేకూర్చడానికి జిహెచ్ఎంసీ ఒక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది అధ్యక్ష. ఆ వివరాలన్నిటిని కూడా డి ప్రశ్నకు సమాధానం వివరాలకు సంబంధించి ఆ వివరాల అనుబంధం రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది అధ్యక్ష. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, కేటీఆర్ గారు, మీరు మాట్లాడరా? శ్రీ వివేకానంద గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఇది చాలా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అధ్యక్ష, యావత్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరం ఒక అభివృద్ధి మరి ప్రగతితో పాటు రాష్ట్రానికి ఏ రకంగా ప్రగతి బాటలు వేస్తారనేది మనకి ఒక ప్రశ్న చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కాబట్టి కొంచెం సమయం కోరుకుంటే అధ్యక్ష మొదటగా అంటే నేను కొంచెం డీటెయిల్లో పోయే ముందు అధ్యక్ష ఒక మాట గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన ఒక మాటని ఈ సభకి గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. అమెరికన్ రోడ్స్ ఆర్ నాట్ గుడ్ బికాజ్ అమెరికా ఇస్ రిచ్, బట్ అమెరికా ఇస్ రిచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఆర్ గుడ్. అధ్యక్ష, ఈ యొక్క మాటలు లోతైనటువంటి అర్థం ఉంది అధ్యక్ష. అందుకే గతంలో గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మరి మొదటి రోజు నుండే మేమందరం కూడా నగరానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా వారిని కోరిన సందర్భంలో మరి అనేక కార్యక్రమాలు చేపట్టి దగ్గర 47 తొలి విడతలోనే 47 పనులను 40 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. అది కూడా ఎస్ఆర్డిపి ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి యావత్ భారతదేశంలోనే మొదటిసారిగా ఆ కార్యక్రమం తీసుకొని అటు పాదబస్తీ కానివ్వండి, ఇటు కొత్త శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి, అదేవిధంగా లింక్ రోడ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ట్రాఫిక్ ఒత్తిడిని మరి దాదాపు 30 నుంచి 40% తగ్గించినటువంటి సంగతి ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అదే కదా అధ్యక్ష, చాలా కార్యక్రమాలు, చాలా పనులు వేగవంతంగా 7-8 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు, మరి కొత్త ఫ్లైఓవర్లు చాలా. అందుకే అధ్యక్ష, గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో నగర ప్రజలు మరి మాయంబడే ఉండి అత్యధిక మెజార్టీతో నగరంలో అందరు శాసనసభ్యులు గెలిపించారంటే ఆ రోజు చేసిన పనులను గుర్తించే మరి గెలిపించారని చెప్పేసి కూడా సందర్భం గుర్తు చేస్తున్నా అధ్యక్ష. నేను మంత్రి గారు మరి తన సమాధానంలో ఇచ్చినటువంటి ఫస్ట్ ఆన్సర్కి నేను స్ట్రేట్ అవే పోతున్నా అధ్యక్ష. వారు ద నంబర్ ఆఫ్ రోడ్స్, ఫ్లైఓవర్స్, అండర్ పాస్ లింక్స్ అంతా కూడా ఎంత నిధులతోని చేస్తున్నారని చెప్పడానికి ఫస్ట్ ఆన్సర్లోనే 1, 2, 3 కలిపితే అధ్యక్ష దాదాపు 15,000 కోట్ల 500 చిల్లర వస్తుంది అధ్యక్ష. 15,500 crores. 26 works comprising of flyovers, ROBs, RUBs, underpasses, roads are sanctioned under HCT with estimate cost of 7,032 crores. Second అధ్యక్ష, 49 link roads are sanctioned for an amount of 1,500 crores under 2 packages in phase 3. 3 elevated corridors with an amount of 7,406 crores are taken up by HMDA in Hyderabad limits by 7,400 crores. మళ్ళీ మొత్తం కలిపితే అధ్యక్ష 14,000 కోట్లు, ఇది 15,000 కోట్లు 500, దగ్గర 16,000 వస్తుంది అధ్యక్ష 400 crores కలుపుకుంటే. ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఎంత ఉంది అధ్యక్ష సెకండ్ ఆన్సర్లో? కేవలము 120 కోట్లు. అంటే 2 సంవత్సరాలుగా 4 నెలలు 15,000 అంటే దగ్గర 19 crores 16 crores 16,000 crores పనులకి కేవలం 2 సంవత్సరాల 4 నెలలో 120 కోట్లే ఇన్కర్డ్ అయితే ఈ 16,000 కోట్ల పనులు కావాలంటే 100 సంవత్సరాలు అవుతుందా, లేకపోతే 120 సంవత్సరాలు అవుతుందా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష? ఎందుకు ఈ లోపం? స్పష్టంగా నేను దీనిలో ఇలాంటి ఎందుకంటే బాధతో చెప్తున్నా అధ్యక్ష, ఇన్ని పనులు ఇవి కూడా కంటిన్యూషన్ ఆఫ్ ది ఓల్డ్ వర్క్స్. సరే, గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం అనేది ఎవరు వచ్చినా పనిచేయాలి, ఇట్స్ ఎన్ ఇన్స్టిట్యూషన్, ముందుకు పోవాలి. కానీ ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు హైదరాబాద్ పైన? ఈ సమాధానంలో కూడా అధ్యక్ష నేను ఐ వాంట్ టు టేక్ టు నోటీస్ ఆఫ్ ది మినిస్టర్ గారు. ఎందుకంటే దీంట్లో 11th వర్క్ ఈరోజు అనెక్షర్లో 11th వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 3-lane flyovers on LHS towards Amirpet and 3-lane flyover RHS of National Highway 65 towards Miapur at Kukatpalli Y Junction, 180 crores. స్టేటస్ ఆఫ్ వర్క్ ఏమి ఇచ్చాక అధ్యక్ష? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మా కుకట్పల్లి శాసనసభ్యులు మాకు బార్డర్ కాన్స్టిట్యూన్సీ సార్, అసలు ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏం లేదు సార్.
ఇట్స్ లైక్ రాంగ్ ఇన్ఫర్మేషన్. కన్సర్న్ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మేము పదే పదే ఈ యొక్క అంశాన్ని ఇదే కదా సార్, చాలా అంశాలు హైదరాబాద్ నగరానికి సంబంధించినవి మీ దృష్టికి తీసుకొస్తున్నాము, మీతో మాట్లాడుతూ ఉన్నాము, కానీ ఇలాంటి పురోగతి లేదు. ఇంకొకటి అధ్యక్ష దీంట్లో అదేవిధంగా మిస్సింగ్ లింక్ రోడ్స్ యుఎల్బిస్ ఫేజ్ 3 కింద మీరు తీసుకోండి. 10th and 11th పాయింట్ కుత్బుల్లాపూర్ రోడ్ టు పైప్ లైన్ రోడ్ వయా సెంట్ ఆంథనీస్ హై స్కూల్ వెన్నెలగడ్డ చెరువు, కుత్బుల్లాపూర్ రోడ్ టు పైప్ లైన్ రోడ్ వయా గోదావరి హోమ్స్. ఈ 2 పనులు ఒమిట్ అయినాయి అధ్యక్ష, క్యాన్సిల్ అయినాయి. ఇవి కూడా ఇంకా ప్రపోజల్ పెట్టి ఎందుకు అంటే దీనిపైన ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమవుతున్నది. సరే మమ్మల్ని ఏమైనా కన్సిడరేషన్ తీసుకొని మా బాధలో వింటారంటే అసెంబ్లీలో వినరు, బయట వినరు, అధికారులు ఏమో పోయి ఓడిపోయిన పేర్లు బోర్డు మీద పెడతారు. సిన్సియర్గా చెప్తున్నా సార్, మీరు ఏమంటే ఈ యొక్క ఆన్సర్లో ఇంత క్లియర్గా క్యాన్సర్ అయిన వర్క్ని